హలో, ఎలా ఉన్నారు? చిన్న విషయం మాట్లాడతా. కర్పూరం కాబట్టి అది చిరకాల జీవి కాదు. బ్రతుకు బాట బారిడైతే శృంగారం పొడుగు బొత్తిగా బెత్తిడే ఉంటుంది. కోరిక తీరే వరకే శృంగార రసం, ఆ తర్వాత వస్తుంది నీరస రసం. అయినా గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, సంసార సుఖం ఇదేనన్నట్లు జీవకోటికి దీనిపైన మక్కువ బహు ఎక్కువ. కర్పూరం కాబట్టే ఇది చిరకాల జీవి కాదు. బ్రతుకు బాట బారిడైతే శృంగారం పొడుగు బొత్తిగా బెత్తిడే. కోరిక తీరే వరకే శృంగార రసం, ఆ తర్వాత వస్తుంది నీరస రసం. అయినా గంగె గోవు పాలు గరిటెడైనను చాలు, సంసార సుఖం ఇదేనన్నట్లు జీవకోటికి దీనిపైన మక్కువ బహు ఎక్కువ. అవునంటారా కదంటారా? అవునన్న వాళ్ళు ఒక లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.